వెనుకబడిన పశ్చిమ ప్రాంతం మార్కాపురం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద విద్యార్థులు తమ చదువును పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికీ పాఠశాలకు సొంత భవనం లేకపోవడం దురదృష్టకరం. ఆరు బయట చిన్నపాటి రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహణ కొనసాగుతుండడం, ఇక్కడ కనీసం మరుగుదొడ్లు కూడా లేక విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేయలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులకు పాఠశాల భవనంతో పాటు వారికి కావలసిన సదుపాయాలను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మాది సుందరయ్య కాలనీ. నేను సుందరయ్య కాలనీ సభ్యునిగా ఉంటున్నా ఇక్కడ కాలనీలో. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు సుందరయ్య కాలనీలో గవర్నమెంట్ స్కూల్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. గతంలో 4 టీచర్లు కూడా ఉండేవాళ్ళు ఇక్కడ. అయితే ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్లు చేయడం వల్ల ఇక్కడ 3 టీచర్లే ఉన్నారు. అయితే మాకు ఇక్కడ స్కూల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. స్కూల్లో వసతులు సరిగా లేవు. ఇప్పుడున్న స్కూల్ కూడా అది అద్దె భవనము, సొంత స్కూల్ అనేది మాకు లేదు. అయితే మేము గతంలో ఎమ్మెల్యే గారిని కలిసాము, తర్వాత చైర్మన్ గారు కలిసాము. తర్వాత పోయినసారి చైర్మన్ కూడా మా కాలనీకి వచ్చి స్కూల్ చూపించాము మేము. సార్ మా పరిస్థితి ఇది, పిల్లలు అద్దె రూమ్లలో ఉంటున్నారు, ఆ రూమ్లలో కరెంటు లేదు, మరుగుదొడ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గతంలో మేము కొంత మా కాలనీ వాళ్ళమే కొంత డబ్బు వేసుకొని ఒక 5 రూములు ఏర్పాటు చేసాము. అయితే మా శక్తి చాలక మేము ఆ రూములు కట్టలేకపోయినాము. కాబట్టి మీరు మిగతాది ఆ బిల్డింగ్ను పూర్తి చేసి రేకులు వేస్తే మేము ఆ స్కూల్లోకి వెళ్తాము సార్ అని మేము చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఆ కమిషనర్ గారికి కూడా చెప్పాము. కానీ వాళ్ళు చేస్తాము అంటున్నారు. కానీ ఎవరు వచ్చినా కానీ మా బాధలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ స్కూల్ విషయంకి వస్తే పిల్లలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్లు కానీ సరైన వసతులు లేవు, అది ఉంటున్నాము. ఆ రేకులు ఏదైనా వర్షం పడితే ఆ రేకులు కూలే పరిస్థితి ఉంది కనుక చర్యలు తీసుకోవాలి. మంత్రి గారు కూడా చర్య తీసుకొని మేము ఈ మీడియా పూర్వకంగా మేము కోరుతున్నాము, పిల్లల పట్ల అద్దె గృహంలో కాకుండా మంచి గృహం కట్టించి వాళ్ళ భవిష్యత్ బంగారు బాట వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ మీడియా పరంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మాకు సొంత భవనం కావాలి, పిల్లలకి మరుగుదొడ్లు విషయం కావాలి, కరెంటు కానీ కావాలి. టీచర్స్ కూడా సుమారుగా 75 పైగా పిల్లలే ఉన్నారు. కాకపోతే టీచర్స్ కూడా 3 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బదిలీ చేశారు. వారం కూడా మళ్ళీ టీచర్స్ ఎక్కువ పెట్టి పిల్లలకు మంచి విద్య అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.